ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవచ్చా? ఏమో అది ఫ్యామిలీ అంటే బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఇండస్ట్రీ లేదు అంత నేను ఒక్కడనే ఇటు వచ్చాను అంతే. అందరూ నార్మల్ రెగ్యులర్ జాబ్స్ అండ్ అంతా అంతే. ఓకే. సో మీరు ఒకళ్ళే సినిమా వైపు. యా సో మీరు ఎక్కడి నుండి వచ్చారు, అంటే ఏ ఊరు? మాది అంటే మై ఫాదర్ వాళ్ళది గుంటూరు, బట్ నేను మొత్తం యాక్చువల్లీ ఇక్కడే బాన్ అండ్ బాన్ ఒక్కటే అక్కడ, బట్ మొత్తం అంతా ఇక్కడే యూకేజీ నర్సరీ నుంచి ఇక్కడే అంబర్పేటలో ఉండేవాళ్ళం. ఓకే. సో మీ కాలేజింగ్ అంతా మొత్తం ఇక్కడే. కానీ మీకు కాలేజింగ్ నుండే ఉండిందా ఇంట్రెస్ట్? యా అంటే మధ్యలో ఒకసారి ఇంటర్ అయిపోయిన తర్వాత అనిపించింది మనం ఈ అంటే చిన్నప్పటి నుంచి, బికాజ్ నేను ఉండే ఏరియాలో అప్పుడు అంబర్పేట అనే ఏరియాలో శ్రీరామనాథ్ థియేటర్ ఉంది. సో అది వీక్లీ థియేటర్. సో ఎవ్రీ వీక్ దే విల్ చేంజ్ ద ఫిల్మ్, కొత్త సినిమా వేసేస్తారు. సో ప్రతి సినిమా చూడటం తోటి అలా అలవాటైంది అనమాట. సో ఎక్కడో దగ్గర సినిమాల్లో ఏదైనా చేయొచ్చు అనిపించింది. సో మేబీ టెక్నికల్ సైడ్ అయితే బెటర్, ఇందాక చెప్పినట్టు, బికాజ్ యాక్టింగ్ సైడ్ అయితే కొంచెం కష్టమే. నాకు అది బాగానే అర్థమైంది, బికాజ్ వీళ్ళందరినీ చూస్తున్నా యాక్టింగ్ చేయడం, ఆ పర్ఫామ్ చేయడం అంత ఈజీ కాదు. అది డైరెక్ట్ చేయడం ఈజీ అనిపించింది. డైరెక్ట్ ఈజీ అనిపించలేదు, కానీ కనీసం బిహైండ్ ద కెమెరా అంటే ఫస్ట్ ఆబ్వియస్గా అందరిలో షైనెస్ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చేసి కెమెరా ముందు యాక్ట్ చేయాలంటే వాళ్ళు నిజంగా చాలా ఎక్స్ట్రోవర్ట్స్ ఆర్ అలా ఏదో అయి ఉండాలి. మనం కొంచెం మనం మాడిఫై చేసుకొని ఇక్కడ దాకా రావడానికి టైం పట్టింది, కాబట్టి టెక్నికల్ సైడ్ విల్ బి వెరీ హ్యాపీ అనిపించింది. సో అందుకనే అలా పర్సీవ్ చేసి అలా. ఓకే. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫీల్డ్ కి సపోర్ట్ చేశారా? అంటే ఎవరు లేరు అని అంటున్నారు. చేశారు అంటే ఫస్ట్ నాన్నగారు బాగానే సపోర్ట్ చేశారు. ఆబ్వియస్గా అమ్మలందరూ ఫస్ట్ కొంచెం ఎందుకు ఇలాంటివి అది ఇది అని కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా పాపం. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ జాబ్స్ చేసేసుకొని అదే సెక్యూర్డ్ జాబ్లో ఉంటారు కదా. మనమేమో ఇది అసలు ఎటు తెలియదు, అసలు ఇది నాన్ సెక్యూర్, కాబట్టి మెల్లగా యాక్సెప్ట్ చేశారు. సో మీ వైఫ్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు? నాకు సామజ అప్పుడు కరెక్ట్గా మ్యారేజ్ అయింది. సో అప్పటికి ఆల్రెడీ డైరెక్టర్ అయ్యాను కాబట్టి ఓకే, ప్రాబ్లం లేదు. షీ ఈస్ వెరీ సపోర్టివ్. ఓకే. సో ఇంకా మీ అంటే మీ మామూలుగా సినిమాలు చూస్తూ పెరిగానన్నారు కాబట్టి మీ ఫేవరెట్ హీరో ఎవరైనా? చిరంజీవి గారు ఆబ్వియస్గా. ఫస్ట్ అంటే నాకు ఫేవరెట్ హీరో అంటే ఫస్ట్ చిరంజీవి గారనే వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఆయన సినిమాలు చూడటం అవన్నీ జరిగినాయి. కానీ అట్ ది సేమ్ టైం పక్కన ఇమ్మీడియట్గా అందరు సినిమాలు చూస్తారు. బేసిక్గా సినిమా లవర్ అవటం వల్ల ఇప్పుడు బాలకృష్ణ గారు అనగానే బాలకృష్ణ గారు ఇమేజ్ ఒక మొత్తం అది తిరుగుతుంది, మొత్తం రీల్ ఒకటి. వెంకటేష్ గారు ఆయనవన్నీ తిరుగుతాయి, నాగార్జున. సో ఆ టైంలో నా అప్బ్రింగింగ్లో వీళ్ళ నలుగురు పెద్ద హీరోలు ఆ టైంలో. అంటే పెద్ద అంటే ఇంకా అది ఇంకా అన్నీ వాళ్ళ నలుగురు సినిమాలు అన్నీ చూసేసేవాళ్ళం. ఇది అది అని ఏం లేదు. ఎందుకంటే అంతకు ముందు పెద్ద హీరోలు మనం అప్పటికి ఇంకా అసలు మనం పుట్టలేదు కాబట్టి వాళ్ళన్నీ టీవీలో చూడటం. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు అంటే మనకి మన ఫాదర్ చూపించేవాళ్ళు అంతే. మనం చూసిన థియేటర్కి వెళ్ళి కొట్టుకొని టికెట్లు తెచ్చుకుంది మటుకు వీళ్ళ నలుగురువే. వీళ్ళ నలుగురు సూపర్ అంతే. ఓకే. సో